వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. బిజీగా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుంటూ మన దేశాన్ని వెలుగెత్తి చూపే సంవత్సరం 2047. పేదవాళ్ళు చదువుకోని వాళ్ళు కంటికి కనిపించని దేశంగా మారిన సంవత్సరం ఇది. అప్పట్లో రైతులు ఉండేవాళ్ళు అని చెప్పుకునే సంవత్సరం. రైతులను పొలాలను షాపింగ్ మాల్స్లో డిస్ప్లేలో చూస్తున్న రోజులు. వీడు చెత్త మాత్రమే ఏరడం లేదు, నాలో అనువనువుగా పాతుకుపోయిన ప్లాస్టిక్ నుండి నన్ను కాపాడుతుంది. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు నాన్న.
అన్న ములికి కావాలా? ములికా? అదే అదే. ఏం రాస్తున్నావు అన్న? లవ్ లెటర్ రా. అందుకే రా నాలాగా చదువుకోవాలి. చదువుకుంటే ఏదైనా రాయొచ్చు, ఎవరికైనా ఆటోగ్రాఫ్ పెట్టవచ్చు. అంటే నాలాగా లవ్ లెటర్ రాసి లవర్కి ఆటోగ్రాఫ్ పెట్టమని లేదురా. నీ దగ్గర 10 మంది ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. అన్నా, అయినా ఈ రోజుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరు చదువుతున్నారు? అదేంటి నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదా? ఎవరు నన్ను స్కూల్ లోపలికి రానియట్లేదన్నా. ఇలా వెళ్తే ఎవరు రానివ్వరా? మంచి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళాలి. నీకు చదువు రాదు అని, చదువు లేదు అని బాధపడకు. నీకు చదువు మాత్రం లేదు, కానీ మంచి సంస్కారం ఉంది నాన్న. సామాన్యుడు వీడు అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. పని కావాలన్నా. సరే చేసుకోకు. చిన్న मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य
हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ఈ చిన్నపిల్లవాడి విజయం చాలు నువ్వు ఏం ఓడిపోతున్నావో తెలుసుకోవడానికి. నువ్వు ఓడిపోతూ నన్ను చంపుతున్నావు. నీకు అన్నం పెట్టే రైతును చంపుతున్నావు. నేనా అని అనుకోకు, నువ్వే, అవును నువ్వే చంపుతున్నావు. కొన్ని కోట్ల జనంతో నిండిన భారతదేశం వేరే దేశాలకు ఆదర్శం, సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. మన దేశంలో ఓనమాలు దిద్ది మంచి స్థాయికి ఎదిగి అవసరరీత్యా విదేశాలకు వెళ్ళి మీ సుఖాలకు విలాసాలకు బానిసై మన దేశ అభివృద్ధిని మర్చిపోయి దిగజారి అవకాశవాదాన్ని వాడుకుంటూ నీకు తెలియకుండానే నాకు పెద్ద ద్రోహాన్నే తలపెట్టావు. ఎలాగంటే నన్ను సంతోషపెట్టినటువంటి చదువు లేకున్నా మంచి సంస్కారంతో శ్రమైక జీవిగా పేరు తెచ్చుకున్నటువంటి నీ కడుపు నింపినటువంటి నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి రైతన్ననే మర్చిపోయావు. కానీ లక్షల్లో ఉన్న రైతు కష్టాలను, అన్నదాత ఆత్మహత్యలను, పేదవాడి చదువును గమనించని గొప్ప దేశంగా మార్చేశావు. కంటికి కనిపించేది అబద్ధం, కనిపించినది నిజము అని నమ్మే మీరు ఒకడు ఆకలితో చస్తున్నాడు అంటే ఒక 10 రూపాయలు కూడా ఒక్కడు ఇవ్వడు. కానీ కోట్ల కొద్దీ రూపాయలు దేవుని హుండీలో గుమ్మరిస్తారు, శుభకార్యాలకు వెచ్చిస్తారు. కానీ ఒక పేద పిల్లవాడిని చదివించినా, పేద రైతు పొట్ట నింపినా నేను సంతోషించేదాన్ని. నీకు వీలైతే 10 చెట్లను నాటు, వాటికి రోజూ నీళ్లు పెట్టు. అంతేకాని అడవులను పంట పొలాలను తీసేస్తా, చెరువులు పూడ్చేస్తా, భవనాలు కట్టేస్తా అని అంటే మాత్రం ఆ భవనాల బరువును మోసే శక్తి మాత్రం నాకు లేదు. ప్రతి ఒక్కడూ చదువుకోవాలి. అలాగే చదువుతో పాటు కొంత సంస్కారం కూడా ఉండాలి. దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళడం అంటే ఆకాశ భవనాలు కట్టి పరిశ్రమల పొగను పెంచడం కాదు. 10 మందికి చదువు చెప్పు, ఆపదలో ఉన్న అన్నదాతను ఆదుకో. అంతకంటే గొప్ప స్థాయి లేదు. ఇదే నేను కోరుకునేది, ఇదే నేను ఆశించేది కూడా. ప్రతి ఒక్కడి లైఫ్లో కష్టం అనేది సహజం. ఆ కష్టాన్ని జయించి బ్రతికేవాడే మనిషి. అసలు కష్టం అనేదే లేకపోతే దేవుని ఎవరు పట్టించుకోరు, గుర్తుపెట్టుకోరు. అందుకే కష్టాల్ని సృష్టించే